అజ్ఞానమనే పొగమంచును ధ్యానమే తొలగిస్తుంది. వేదవ్యాస మహాముని రచించిన భగవద్గీతలో మీ సహజమైన జ్ఞానాన్ని అజ్ఞానం కమ్మేసినప్పుడు మీరు భ్రాంతిలో ఉండి జీవితంలో తప్పటడుగులు వేస్తారని చెబుతూ కృష్ణ భగవానుడు ఇలా వివరిస్తారు. తామసిక కర్మ అంటే అజ్ఞానజనితమైన కర్మ భ్రాంతి చేత జనిస్తుంది. మన సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా, పర్యవసానాలను లెక్క చెయ్యకుండా చేసే పని మన ఆరోగ్యానికి, సంపదకు, పరపతికి భంగం కలిగిస్తుంది మరియు ఇతరులకు కూడా హాని చేస్తుంది. ధ్యానం వలన అజ్ఞానం అనే పొగమంచు తొలగినప్పుడు మీరు సరైన మార్గాన్ని చూస్తారు. మీరు ఇబ్బంది పడరు. మీరు శాశ్వతమైన పరిపూర్ణత్వాన్ని కనుగొంటారు. నిశ్చయంగా జ్ఞానం అంత పవిత్రత కలగచేసేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సరైన సమయంలో యోగంలో సఫలుడైన భక్తుడు దీనిని తన ఆత్మలోనే అప్రయత్నంగా తెలుసుకుంటాడు. ఈ సత్యాలన్నీ యథార్థమైనవి. సత్యమే నిజం. ఆత్మ సాక్షాత్కారం అనేది పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు. అది వ్యక్తిగత అనుభూతి ద్వారా మాత్రమే వస్తుంది. సత్య సాక్షాత్కారం, భగవదనుభూతి కేవలం మత సిద్ధాంతాలు కాదు. అవి ధ్యానం వలన, దైవ నియమాలను పాటించడం వలన మాత్రమే సిద్ధిస్తాయి. మనం ఈ భూమి మీద ఈ విధమైన భౌతిక కాయంలో కొద్ది కాలం మాత్రమే మనం నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడానికి ఉన్నాము. మనం భగవంతుని సృష్టి అనే కలల నవలలో ఎన్ని పేజాలు ఇప్పటికే తిరిగాయో చూసుకోండి. మనము అనంతులము. మానవులుగా మనకున్న ప్రతి అలవాటును, పరిమితిని వదిలేయడానికి, మన చైతన్యాన్ని ఈ సృష్టికంతకు వ్యాపింప చేయడానికి, ప్రాణులందరి హృదయాల్లోకి చొచ్చుకుపోవడానికే, అలాగే నక్షత్రాల అవతలకు చేరడానికి కూడా భగవంతుడిచ్చిన శక్తి మనకుంది. మన ఆత్మ తాలూకా స్వాభావికమైన విస్తారత ఎంతో గొప్ప అంతరిక్షాన్నే అధిగమిస్తుంది. అంత అద్భుతమైన సాధ్యతలు మనలో ఉన్నాయి. మీరిప్పుడు పరిమితుల్లో ఉన్నారు. రోజువారీ ధ్యానం ద్వారా మీ చైతన్యాన్ని పరిమిత తత్వం నుంచి అనంతంలోకి బదలాయింపు చేసినప్పుడే మీరు స్వతంత్రులవుతారు. మీరు శరీరంలో బందీలై ఉండడానికి కాదు ఇక్కడ ఉన్నది. మీరు భగవంతుని బిడ్డలు. మీరు మీ దివ్యమైన జన్మ హక్కుకు తగిన రీతిగా జీవించాలి.